శ్రీ గురుభ్యో నమః. సకల విద్యలకు జ్ఞానానికి మూలపురుషుడు విష్ణుమూర్తి యొక్క అద్భుత అవతారమే హయగ్రీవ స్వామి. పురాణాల ప్రకారం శంఖాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుండి వేదాలను దొంగలించి సముద్రం అడుగున దాచారు. లోకమంతా చీకటిమయమై జ్ఞానం కరువైనప్పుడు శ్రీ మహావిష్ణువు హయగ్రీవ రూపంలో, అంటే గుర్రపు ముఖం మానవ శరీరం కలిగిన రూపంలో అవతరించి ఆ రాక్షసును సంహరించి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మకు అందించారు. హయగ్రీవ స్వామిని జ్ఞానానందమయం అని పిలుస్తారు. ఆయన్ను ధ్యానిస్తే మనసులోని అజ్ఞానం తొలగిపోయి ఏకాగ్రత పెరుగుతుందని భక్తులు నమ్మకం. ముఖ్యంగా విద్యార్థులు ఆయన్ను ఆరాధించడం వల్ల జ్ఞాపక శక్తి, చదువులో రాణించే సామర్థ్యం పెరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. హయగ్రీవ స్వామిని ఆరాధించేటప్పుడు ఈ ప్రసిద్ధ శ్లోకాన్ని పఠించడం చాలా మంచిది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అంటే జ్ఞానానికి, ఆనందానికి నిలయమై నిర్మలమైన స్ఫటికంలా మెరిసే దేవుడు, అన్ని విద్యలకు మూలమైన హయగ్రీవ స్వామిని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఈ శ్లోకం ఎవరైతే నిత్యం పఠిస్తారో విద్యార్థులకి విశేషమైనటువంటి చదువు, జ్ఞానం, బుద్ధి వికాసం కలుగుతుంది. హయగ్రీవ స్వామి ఆవిర్భావం గురించి పురాణాల్లో కొన్ని కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ అందులో వేదోద్ధరణ, జ్ఞానాన్ని తిరిగి తెచ్చినటువంటి సంఘటన అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హయగ్రీవ స్వామి ఆశీస్సులందరికీ లభించాలని కోరుకుంటూ శుభం.